నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్. నేను మీ వాసుదేవన్. ఒక్కోసారి నోటి దురద ఎక్కడి దాకా తీసుకొస్తుందో చెప్పలేం. ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అనుకున్నది కాస్త ఎగిరిపోయే ప్రమాదం కూడా సంభవించవచ్చు. అది మహాసేన రాజేష్ విషయంలో జరగబోతోందా అంటే జరగబోతోందని చెప్పి తెలుగుదేశం వర్గాలే అంటున్నాయి. ఎందుకంటే ఆయన ఒక ప్రత్యేకంగా కొన్ని సామాజిక వర్గాల గురించి, బ్రాహ్మణ, క్షత్రియ, కాపు, కమ్మ సామాజిక వర్గాల గురించి చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్యలు చెబుతున్నా ఎందుకు ఆ వీడియోలు కూడా ఇప్పుడు మళ్ళీ తాజాగా వైరల్ అవ్వటం అనేది, ప్లస్ బ్రాహ్మణ ఆడపిల్లల్ని ₹1,00,000 ఎత్తుకొచ్చి దుబాయ్కి తీసుకెళ్ళి అక్కడ ఉద్యోగం పెళ్లి చేసుకుని దుబాయ్కి తీసుకెళ్ళి ఉద్యోగాలు చేయిస్తాం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, నిందాపూర్వక వ్యాఖ్యలు, ద్వేషపూరిత వ్యాఖ్యలు, ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చినాయి. ఆయన ఇప్పుడు సర్వజనామోదం పొందిన నాయకుడిగా పి గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఆయనకి ప్రకటించారు. తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా. సరే, ఆయనకు కొన్ని అభ్యంతరాలు, కొన్ని కులాలు, వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళు వెనకటికి చేసిన వ్యవహారాల పట్ల అభ్యంతరాలు ఉండొచ్చు కాక, వాటిని కడుపులో పెట్టుకొని ఇవాళ దుర్భాషలాడుతూ అతనుకున్న అడ్వాంటేజ్ని వినియోగించుకొని సమాజం మీద పడిపోతామంటే సమాజం ఊరుకోదు కదా, తిరగబడింది. ఇప్పుడు అది పంచాయతీ తెలుగుదేశం హెడ్ క్వార్టర్స్ దాకా వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారు దాని మీద చాలా సీరియస్ అయిపోయారు. ఇదేంటి, ఇంత చరిత్ర ఉంటే మనం కనీసం ముందర మాట్లాడుకోవాలి కదా, ఈ విషయాలను ఎందుకు కప్పిపెట్టారని. ఆయన ఒక జాతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడు. అన్ని మహాసేన రాజేష్ విషయం ఆయన దాకా వెళ్ళాలంటే ఒక 10-15 అగడతలు దాటి వెళ్ళాలా. బట్ ఇవాళ రిపర్కషన్స్ ఈ స్థాయిలో ఉండేసరికి ఆయన పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. ఈ అంశానికి సంబంధించి డిబేట్లో ప్రస్తుతం అంతా పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ యోగి, వాస్తు జ్యోతిష శాస్త్ర పండితులు, బ్రాహ్మణ సమాఖ్య ప్రతినిధి కూడా, అలాగే జ్వాలాపురం శ్రీకాంత్ గారు, దేవాదాయ శాఖ ప్రభుత్వ సలహాదారు. నమస్తే శ్రీకాంత్ గారు. అలాగే నాని గారు, బ్లూ ఆర్మీ స్టేట్ ప్రెసిడెంట్. నాని గారు నమస్కారం అండి. అండ్ జగడం సత్యనారాయణ గారు, టీడీపీ సీనియర్ నాయకులు. సత్యనారాయణ గారు నమస్కారం. నమస్కారం సార్. రేగిడి లక్ష్మణరావు గారు, జనసేన అధికార ప్రతినిధి. సో అందరికీ నమస్కారం అండి. సో మహాసేన రాజేష్ చేసిన వ్యాఖ్యలు ముందర నాని గారితో బిగించేద్దాం. నానిగారు, ఐ థింక్ మీ నియోజకవర్గం అనుకుంటా కదా ఆయన, లేదా మీ పక్క నియోజకవర్గం. అది కేవలం ఒక బ్రాహ్మణ సామాజిక వర్గమే కాదు, అన్ని సామాజిక వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నట్టు తెలుగుదేశం పార్టీ హెడ్ క్వార్టర్స్కి సమాచారం అందించడం నిజమేనా? తప్పకుండా అవును సార్, 100% అది. విషయంలోకి వెళ్తే ఈరోజు డిబేట్లో ఉన్నటువంటి అందరికీ కూడా నాకు జైభీములు తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఈ సరిపల్ల రాజేష్ అనే వ్యక్తి ఒక మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. లంకా రాజేష్ అబ్బాయి పేరు. ఒక చిన్న సబ్మిషన్ మీరే మాట్లాడరు సార్. ఎవరి దగ్గర సౌండ్ వస్తుందండి, దయచేసి ఫ్యాన్లు అలాంటివి ఏమైనా ఆన్లో ఉంటే ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే మిగిలిన వారికి డిస్టర్బెన్స్. అలాగే ఒకరు మాట్లాడుతున్నప్పుడు మిగిలిన వాళ్ళు మ్యూట్లో ఉండండి. రైట్, నాని గారు మీరు మాట్లాడండి. అయితే ఇతంది సామర్లకోటలో ఉన్నటువంటి ఒక మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి సరిపల్ల రాజేష్, లంకా రాజేష్ వారి చిన్నమ్మ గారు అయినటువంటి ఉత్తరగంజ్ గ్రామానికి వెళ్ళి అక్కడ మాల సామాజిక వర్గానికి చిన్నమ్మ గారి దగ్గర పెరగడం జరిగింది. సో అప్పటి నుంచి ఈ మాల కమ్యూనిటీ ట్యాగ్ తగిలించుకుని నేను మాల అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. అయితే ఈ చిన్న చిన్న దందాలు చేసుకుంటూ సుమారుగా నెలలో 10 రోజులు జైల్లో ఉంటే 10 రోజులు ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి బైక్ రికవరీ చేసుకుంటూ, ఆటో తోలుకుంటూ సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి పెద్దాపురం, భోగం, కొంపల వరకు ఏదైతే ఉంటాయో అక్కడ ఆటో తోలుకుంటూ తన ప్రయాణం సాగించేటువంటి వ్యక్తి సడన్ గా ఒకరోజు ఈ క్రైస్తవంలోకి వచ్చి మహాసేన అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ లో స్టార్ట్ చేసి దీంట్లో క్రైస్తవుల కోసం బీసీసీ ఆర్టికల్ కోసం నేను ఫైట్ చేస్తానని చెప్పడం, జై భీమ్ ప్రైజ్ అనేటువంటి ఒక నినాదంతో ఎదుర్కొచ్చినప్పుడు అప్పటి వరకు అందరూ జై భీమ్ అని చెప్పారు తప్ప అణచబడిన వర్గాలు ఎవరైతే క్రైస్తవ మతంలో ఉన్నారో వీళ్ళందరూ కూడా అప్పటి వరకు ఏదైతే క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయో దాని మీద తిరుగుబాటు చేసేటువంటి అవకాశాలు ఏమి లేని సందర్భాల్లో వీడొచ్చి నేను క్రైస్తత్వాన్ని కాపాడుతానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ తో, మహాసేన అనేటువంటి ఒక స్టేట్మెంట్ తో వచ్చాడు. అప్పటి వరకు మతాల మధ్య ఎటువంటి గొడవలు లేవు. ఎవరి మతాన్ని వాళ్ళు పూజించుకునేవారు, పరమతాన్ని గౌరవించుకునేవారు. మేము హిందూ దేవాలయాల్లో మా ఫ్రెండ్స్ చాలా మంది హిందువులు ఉండేవారు. మేము వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలకు మేము వెళ్ళేవాళ్ళు, అక్కడ భోజనాలు చేసేవాళ్ళు. మా క్రైస్తవ చర్చిల దగ్గర భోజనాలు జరిగితే వాళ్ళు వచ్చేవారు, భోజనాలు చేసేవారు. ఇలాగా చాలా అన్నదమ్ములుగా కలిసినటువంటి సందర్భాల్లో వీడొచ్చి మతాల మధ్యన ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టాడు. విద్వేషాన్ని రెచ్చగొట్టడమే కాదు,
దాన్ని లబ్ధి పొందాలనే ఉద్దేశంతో అమాయకులైనటువంటి యువతను రెచ్చగొట్టి, అదే మాదిరిగా గల్ఫ్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ దగ్గర నుంచి కొంత ఫండ్ రైజింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే గరగపర్రులో వెలివేతనటువంటి కార్యక్రమం జరిగిందో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో, అప్పటి నుంచి కూడా ఆ యొక్క ఇన్స్టెంట్ ని ఒక అనుకువగా చూసుకుని ఈ గల్ఫ్ దేశాల్లో పనిచేసుకున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవడం, అదే మాదిరిగా అమాయకులైనటువంటి ఆడపిల్లల్ని గల్ఫ్ దేశం పంపిస్తానని చెప్పి వాళ్ళకు డబ్బులు తీసుకోవడం, వాళ్ళని గల్ఫ్ దేశాలు పంపించడం, అక్కడ ఏమార్చడం, ఇలాంటి దుర్మార్గ పనులని చేస్తా ఉన్నాడు సరిపల్లి రాజేష్. అదే మాదిరిగా ఇదే సందర్భంలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనే కాన్సెప్ట్ చాలా మంది నువ్వు బాగా మాట్లాడుతున్నావు రాజేష్, నువ్వు రాజకీయాల్లో ఉంటే బాగుంటుందని చెప్పి చాలా మంది ఎంకరేజ్ చేసినప్పుడు నువ్వు శోభన్ బాబులో ఉన్నారా చెన్నై వెళ్తే హీరోతో అని చెప్తే అర్థం కూడా చూసుకోకుండా నాని గారు అంటే